హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో డ్యూ టు సమ్ ఇష్యూస్ బ్రేక్ వచ్చింది, బట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక నుంచి వీక్లీ 1 వీడియో మినిమం ఇద్దామని ప్లాన్ ఉంది. చూద్దాం. కంపెనీలో నేను చెప్పినట్టు సో బేసిక్గా యూకేలో ఏం జరుగుతుంది, అల్లర్లు ఎందుకు స్టార్ట్ అయినాయి, అసలు మెయిన్గా ఏంటంటే మన ఇండియన్స్కి ఇక్కడ ఉన్న ఇండియన్స్కి, సో స్టూడెంట్ వీసాలో వచ్చిన వాళ్ళకు, డిపెండెంట్ వీసాగా వచ్చిన వాళ్ళకు, అండ్ ఆన్సైట్ వీసాలో వచ్చిన వాళ్ళకు, అండ్ వర్క్ వీసాలో వచ్చిన ఇండియన్స్కి సేఫేనా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఫస్ట్ సో యాక్చువల్లీ ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే బేసిక్గా కామన్గా నేను ఇంతకుముందు చూసిన వీడియోలో కానీ అంతకుముందు జరిగిన కొందరు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్స్టాగ్రామ్లో కానీ అందరూ అనేది ఏంటంటే జూలై 29 సౌత్ పోర్ట్ ఇష్యూ అని. కానీ దానికంటే ముందు కూడా కొంచెం దీనికి కొంచెము ఉందన్నమాట కొన్ని ఇన్సిడెంట్స్, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్. దాని తర్వాత సౌత్ పోర్ట్లో జరిగిన ఇష్యూతో అది చాలా పెద్దగా జరిగింది. దాని తర్వాత ప్రొటెస్ట్, అల్లర్లు, ర్యాట్స్ జరగడము, అండ్ దాని తర్వాత డెవలప్ అయింది. సో ఫస్ట్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ మధ్య మనం లాస్ట్ 1.5 years బ్యాక్, 2 years బ్యాక్ జరిగిన వార్ చూసినాము, పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్. సో దాంట్లో వీళ్ళు యూకేకి కొందరికి వన్ సైడ్ సపోర్ట్ చేయడము, అండ్ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళందరికీ గాజా బాధితుల కోసం వీళ్ళు కొంచెం చిన్న చిన్న ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చిన పిఎం సో వాళ్ళకి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్కి యాంటీ ఇన్కంబెన్స్తో పాటు ఇక్కడికి ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది వచ్చారు. ఆ గవర్నమెంట్లో ఒక అలిగేషన్ ఒకటి ఉండేది. తర్వాత ఇతరు వచ్చిన తర్వాత దానికి అపోజిట్గా చేస్తారనే థాట్ ఉండే. బట్ రీసెంట్గా ఆయన ఒక 4,000 పెండింగ్ ఉన్న అసైలమ్ సీకర్స్ అంటే ఎవరైతే ఆ వార్లో డిఫరెంట్ దగ్గర నుంచి శరణార్థులుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వీసాలు ఇవ్వడము, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడము, హోటల్లో ఇవ్వడము చేసిందనమాట. సో అది రీసెంట్గా జరిగింది. దాని తర్వాత మిగతా అప్లికేషన్స్ ఆపేద్దామనే ప్లాన్లో ఉన్నాడు. బట్ సో దాని తర్వాత ఇంకొంచెం ప్రొటెస్ట్ అంటే ఈ గవర్నమెంట్ మీద మనం ఎక్స్పెక్ట్ చేసినాము అనేది ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళకి డెవలప్ అయింది. అండ్ తర్వాత లీడ్స్లో లాస్ట్ 2 weeks బ్యాక్ ఏం జరిగింది, అనుకోకుండా పోలీస్ ఒక ఇంట్లోకి వెళ్ళి కమ్యూనిటీ సర్వీసెస్ కోసం ఒక చిన్న బాబుని దిద్దాం అనుకుంటారు. బట్ ఆ కాలనీలో ఉన్న మిగతా వాళ్ళంతా వచ్చి పోలీసులపైన అటాక్ చేయడం అది చేస్తారు. సో ఈ లెఫ్ట్ టు రైట్ వింగ్స్ మధ్య కొంచెం చిన్నగా జరిగింది. అట్లనే మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ముస్లిం పర్సన్ దగ్గర డిస్కషన్ జరిగి అది కొంచెం బయటకు వచ్చింది. దాని తర్వాత అదంతా జరిగిన తర్వాత మెయిన్గా లివర్పూల్ అని ఇక్కడ మా దగ్గర నుంచి ఒక 150 miles అట్లా లివర్పూల్ ఉంటుంది. అది సముద్రం దగ్గర ఉంటుంది అనమాట. సౌత్ పోర్ట్ అనే ప్లేస్లో అనే ఒక చిన్న టౌన్లో లివర్పూల్ పక్కన. సో ఇక్కడ కామన్గా సమ్మర్ క్లబ్స్ జరుగుతాయి. సో ఈ సమ్మర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ఇదంతా సమ్మర్ హాలిడేస్ అనమాట ఇప్పుడు. సో ఎండ్ ఆఫ్ ద జూలై నుంచి బిగినింగ్ ఆఫ్ ద సెప్టెంబర్ వరకు ప్రైమరీ స్కూల్ అండ్ సెకండరీ స్కూల్ వాళ్ళకి సమ్మర్, ఈవెన్ ర్యాన్స్కి కూడా వాళ్ళ క్లాస్ అందరికీ కూడా వాళ్ళ స్కూల్ అందరికీ కూడా సమ్మర్ హాలిడేస్. సో అయితే సమ్మర్ క్లబ్ జరుగుతాయి ఇక్కడ అంతటా అన్ని టౌన్స్లో, సిటీస్లో. సో అయితే సౌత్ పోర్ట్లో లివర్పూల్ సిటీ దగ్గర ఉన్న సౌత్ పోర్ట్లో సో ఒక యోగా అండ్ డ్యాన్స్ సమ్మర్ క్లబ్ జరుగుతుంది. ఆ సమ్మర్ క్లబ్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళంతా ప్రైమరీ అండ్ సెకండరీ కిడ్స్ అంటే అండర్ 12 years ఉన్న వాళ్ళు మాత్రం అక్కడికి వస్తారు. అక్కడ ఏం జరిగింది అంటే ఒక పర్సన్, సో అతను ఏ రిలీజియన్కి చెందినవాడో నేను చెప్తాను. ఒక పర్సన్ వచ్చి స్టాప్ చేయడం స్టార్ట్ చేసి నైఫ్తో వచ్చి. సో కామన్గా పెద్ద ఎస్టాబ్లిష్ చెందిన యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అయితే దీన్ని జరిపిండి ఇట్లా చూడు ఉన్నది పెట్టే కంటిన్యూ చేస్తాను. ఒక ఎస్టాబ్లిష్ చెందిన కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అయితే యాక్సెస్ ఉండదు. బట్ అది చిన్న క్లబ్ కాబట్టి నైఫ్తో వచ్చి సో ముగ్గురు అందరినీ ఇట్లా స్టాప్ చేసుకుంటూ వెళ్ళాడు. నైఫ్ క్రైమ్ అనమాట. సో అందులో ముగ్గురు హెవీ ఇంజురీ అయ్యి 2 అక్కడే చనిపోయారు. ఒక పాప నెక్స్ట్ డే చనిపోయింది. సో చనిపోయిన వాళ్ళు 6 years, 7 years అండ్ 9 years ఏజ్ వాళ్ళు. అంత అందరూ అండర్ 12. అండ్ అట్ ద సేమ్ టైం యోగా టీచర్కి కూడా సీరియస్గా ఇంజురీ అయింది. అండ్ అట్లనే ఇంకొక 8 kids ఇంజూరీ అయ్యారు. సో ఇది జరిగిన తర్వాత అది సీవియర్గా బేసిక్గా ఇక్కడ కిడ్స్ని చాలా కైండ్గా చూస్తారు. సో ఇది చేసింది ఎవరనేది గవర్నమెంట్ అండ్ పోలీస్ ఆర్ కోర్టు దాన్ని కొంచెం సీక్రెట్గా ఉంచారు. ఎందుకంటే చేసిన పర్సన్ 17 years ఏజ్ అంటే అండర్ 18, బిలో 18 అనమాట. అయితే ఇది జరిగిన తర్వాత, ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు మిగతా అంతకుముందు జరిగిన కన్సిక్వెన్సెస్తో ఇక్కడ ఉన్న బ్రిటిష్ పీపుల్, ఇక్కడ ఉన్న వైట్ పీపుల్ ఏమనుకున్నారంటే సో బేసిక్గా ఇది చేసింది ఇస్లామిక్ పీపుల్, ముస్లిం అని అనుకొని రాంగ్ ప్రాపగండా అయింది. బట్ హీఈస్ నాట్ ముస్లిం, ఈజ్ మాథ్యూ అని. సో అతను క్రిస్టియనే అండ్ ఆల్సో హీఈస్ ఫ్రమ్ యూకే, వేల్స్ నుంచి వచ్చిన అతను. వాళ్ళ ఫాదర్ వాళ్ళ ప్లేసెస్ కూడా అంతా సో నైజీరియాకి సంబంధించిన వేరే కంట్రీ అనమాట అక్కడ నుంచి. సో ఇది ఆయన బార్న్ అంటే ఇక్కడ పుట్టింది కూడా వేల్స్లో, యూకేలో. సో ఈజ్ నాట్ ఇన్ టు ఎనీ ఇస్లామిక్ ఫ్యామిలీ అండ్ ఆల్. బట్ సో ఇక్కడ ఎక్స్లో కానీ అండ్ టెలిగ్రామ్స్లో కొన్ని ఛానల్స్లో, యూట్యూబ్కి సంబంధించిన కొన్ని ఛానల్స్లో ఏం ప్రాపగండా అయింది అంటే రాంగ్ మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు అనుకున్నారు అండ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసారు. ఏమని అంటే హీఈస్ ఏ రాడికల్ పర్సన్ రిలేటెడ్ టు ఇస్లామిక్ అనేది మిస్ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ ప్రాపగండా అయిన తర్వాత
చాలామంది వాళ్ళలో ఉన్న కొన్ని అసోసియేషన్స్ అంతకుముందు ఎప్పుడో స్టార్ట్ అయ్యి బ్యాన్ అయిన కొన్ని అసోసియేషన్స్ ఏంటి అంటే యాంటీ ఇస్లామిక్ గ్రూప్ అని అండ్ ఈడిఎల్ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అని వాళ్ళు కొంచెం యాక్టివ్గా బయటకు వచ్చి సో వాళ్ళు కొన్ని కాల్స్ ఇచ్చిరు. నెక్స్ట్ డే 30th జూలై రోజు అక్కడ ఎక్కడైతే జరిగిందో అక్కడ సౌత్ పోర్ట్లో వాళ్ళు ఒక ర్యాలీ ప్రొటెస్ట్ లాగా చేశారు. కామన్గా ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి స్టాబింగ్ జరిగినా అక్కడ ప్రొటెస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళు ఒక మాస్క్ దగ్గర చేద్దామని డిసైడ్ అయ్యారు. సో అందులో వీళ్ళు ఆ మాస్క్ దగ్గర ఉన్న కొందరు ముస్లిమ్స్ పర్సన్ పైన రాళ్ళు వేయడము, ఆ మాస్క్ పైన రాళ్ళు వేయడము అండ్ మేజర్గా ఈ ర్యాలీ ఇన్స్పిరేషన్ తోటి మిగతా అన్ని సిటీస్లో ర్యాలీ చేయడము. ఎక్కడైతే అసైలం సీకర్స్ ఉన్నారో, శరణార్థులుగా ఈ కంట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ అందరి ప్లేసెస్లో వాళ్ళ హోటల్స్ పైన వాళ్ళ మాస్క్ పైన వాళ్ళు ఎక్కడైతే గ్యాదర్ అవుతారో వాళ్ళ గ్యాదరింగ్స్ పైన అటాక్ జరిగింది. అటాక్ అంటే రాళ్ళేసారు ఎవరిని అంతకుమించి సీవియర్. బట్ ఎట్ ద సేమ్ టైం పోలీస్ కూడా గవర్నమెంట్ కూడా అలర్ట్ అయ్యి ఆర్మీని కూడా తీసుకొని వచ్చి అండ్ ఒక్కొక్క దగ్గర 400-500 పోలీసులు పెట్టి కెమెరాస్ వార్న్ చేసిన యూనిఫామ్స్ ఇచ్చి చేసింది. సో ఈ కాల్తో ఓన్లీ అక్కడే కాకుండా నెక్స్ట్ లండన్లో ప్రైమ్ మినిస్టర్ ఎక్కడైతే హౌస్ ఉంటుందో అక్కడ అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర అండ్ సో ఏషియన్ హోటల్స్ పైన, ఏషియన్ షాప్స్ ఎక్కడైతే ఉంటాయో ఇంగ్లీష్ టౌన్స్లో అంటే ఇంగ్లీష్ పీపుల్ ఎక్కువ ఉండే టౌన్స్లో 1-2 ఉండే ఏషియన్స్ దగ్గర వాళ్ళ కార్ల పైన, వాళ్ళ ప్రాపర్టీస్ పైన, వాళ్ళ హోటల్స్ పైన, వాళ్ళ బిజినెస్ యూనిట్స్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎక్కడ పర్సన్స్ ఇంజురీ కాలేదు, బట్ అక్కడ చేసారు. వాళ్ళు పోలీసుతో కూడా చాలా ఫైట్ చేశారు, పోలీసులు కూడా వాళ్ళను కంట్రోల్ చేశారు. ఇదంతా జరిగింది. దానిలో 30th అండ్ ఫస్ట్ రోజుకి ఒక 400 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. అంటే ఇంత సివియర్గా వాళ్ళు వెహికల్స్ని డ్యామేజ్ చేయడము వాళ్ళు చేయడం చూసినాం. సో దీని తర్వాత వాళ్ళు మళ్ళీ రైట్ వింగ్ అంటే ఈ యాంటీ ముస్లామిక్ యాంటీ ఇమిగ్రెంట్స్ వాళ్ళ గ్రూప్స్ ఏవైతున్నాయో వాళ్ళు నెక్స్ట్ కాల్ ఏమి ఇచ్చారంటే సో అందరూ మాస్క్ వేసుకుని వెళ్ళండి అండ్ మొబైల్స్ ఇంటి దగ్గర పెట్టి వెళ్ళండి, పోలీసులను మనము ముందు ఎవరైతే 2-3 రోస్లో ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళామని వాళ్ళు కొంచెం వైలెన్స్ దిశగా తీసుకెళ్ళి దాన్ని. అందులో స్లోగన్స్ కూడా ఓన్లీ ఒక రిలీజియన్కి కాకుండా యాంటీ ఇమిగ్రెంట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ అనే స్లోగన్స్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో దీనిలో కొంచెం వైలెన్స్ ఏంటంటే ఆ బిజినెస్ ప్రాపర్టీస్ పైన అండ్ ఎక్కడైతే ఏషియన్స్ ఉండే ఆ 1 or 2 బిజినెస్ యూనిట్స్ పైన జరగడంతో డెఫినెట్గా మనకు అన్సర్టనిటీ అనేది జరిగింది ఎక్కడెక్కడైతే జరిగిందో అట్లా. సో ఇది ఇట్లా జరుగుతున్నప్పుడు కొన్ని టౌన్స్లో ఆర్ కొన్ని సిటీస్లో లైక్ మాంచెస్టర్, హల్, బ్రాడ్ఫోర్డ్, హడర్స్ఫీల్డ్, హాలిఫాక్స్, ఇట్లా వెస్ట్ యార్క్షైర్లో కొన్ని ప్లేసెస్లో, లిస్టర్ లాంటి ప్లేసెస్లో ఎక్కువ ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు, ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు, అక్కడ వీళ్ళు యాంటీ రేసిజం చేసిరు. సో ఇది యాంటీ రేసిజం ప్రొటెస్ట్ అనమాట. అంటే రేసిజం చూపిస్తూ ఇట్లా గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని అంటున్న వాళ్ళపైన మాత్రమే వీళ్ళు ప్రొటెస్ట్ చేయాలనుకున్న చేసిరు. సో ఇది వాళ్ళకి ఇంకా నచ్చక మేముంటున్న కంట్రీస్కి వచ్చి, మేముంటున్న ప్లేస్కి వచ్చి మమ్మల్ని వీళ్ళు అంటే ఈ కంట్రీకి మిగతా కంట్రీస్ నుంచి రావడం అనేది కొత్త కాదు, ఇప్పుడే కాదు. 1940s నుంచే ఈ కంట్రీకి ఏ బిజినెస్ చూసుకున్నా, ట్రేడ్ బిజినెస్ అయినా, వేర్ హౌస్ ఇండస్ట్రీ అయినా, ఈవెన్ హోటల్ బిజినెస్ అయినా, ఫుడ్ బిజినెస్ అయినా, ఏ చైన్ బిజినెస్ తీసుకున్నా వేరే కంట్రీ వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి అనమాట. అంటే ఇక్కడ వాళ్ళతో పాటు మిగతా కంట్రీ వాళ్ళ ఇక్కడ జస్ట్ పాపులేషన్ 59 million అంటే 6 crores 7 crores లోపే. సో మన దగ్గర ఉన్న ఒక మంచి పెద్ద స్టేట్ అంట అంతే. సో కాబట్టి అప్పటి నుంచే ఈవెన్ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు రావడం కూడా 1940sలో స్టార్ట్ అయింది. అప్పుడు చాలా వీసాలు ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ డ్రైవర్స్గా, ఇక్కడ అన్స్కిల్డ్ లేబర్స్గా, ఇక్కడ క్లాత్ ఇండస్ట్రీలో అండ్ ఇక్కడ బిజినెస్ మీట్ ఇండస్ట్రీలో అండ్ హోటల్స్ ఇండస్ట్రీలో అట్లా వాళ్ళు చాలా వర్క్ చేస్తారు. దాంతోపాటు యూరోప్ నుంచి వచ్చిన చాలామంది కూడా ఇక్కడ వర్క్ చేస్తారు. సో వీళ్ళకు వేరే కంట్రీ వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ ఎన్హెచ్ఎస్లో కూడా మన పంజాబ్ నుంచి, మన వెస్ట్ బెంగాల్ నుంచి, ఈవెన్ ఓవరాల్ ఇండియా అన్ని ప్లేసెస్ నుంచి ఉంటారు. ఎట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ నుంచి అండ్ పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి డాక్టర్స్ ఎక్కువగా ఉంటారు. వీళ్ళతో పాటుగా ఈక్వల్గా ఉంటారు అనమాట. సో అంటే అన్ని ఇండస్ట్రీస్లో మిగతా కంట్రీస్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ అంటే మల్టీ కల్చరల్ అండ్ ఇప్పటివరకు యూకే అంటే కూడా చాలా సేఫెస్ట్ కంట్రీగా ఉండింది. సో బట్ ఇది డెవలప్ అవుతూ అనుకుంటూ వచ్చి యాంటీ రేసిజం ప్రొటెస్ట్లు, యాంటీ ఇస్లామిక్గా జరుగుతున్న ప్రొటెస్ట్ల మీద వీళ్ళు అంటే దానికి యాంటీగా వీళ్ళు చేయడం అండ్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో మాంచెస్టర్ లాంటి ప్లేసెస్లో మేముంటున్న టౌన్లో ఎక్కువగా ఉంటారో వాళ్ళకు యాంటీ రేసిజం ర్యాలీస్ జరిగినాయి. సో ఇది కూడా వీళ్ళని అరెస్ట్ చేసారు, కొందరిని వాళ్ళని అరెస్ట్ చేసారు. ఎక్కడైతే ఎక్కువగా రెడ్ జోన్ ప్రకటించారో నేను అది ఇక్కడ ఇస్తున్న సిటీస్లో, సో డెఫినెట్గా కొంచెం డేంజరస్గా జరిగిందనమాట. సో అట్లా ఈ జరగడం వల్ల బేసిక్గా సో ఎవరైతే ఇంగ్లీష్ పీపుల్ ఎక్కువగా దీన్ని అంటే దీనిపైన అపోజ్ చేస్తూ బాగా సీరియస్గా చేస్తారో, యాంటీ ఇమిగ్రేషన్ చేస్తూ వాళ్ళు రేసిజం లాగా చేస్తూ అండ్ ఆ స్లోగన్స్ ఇస్తారు, అట్లాంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఆ టౌన్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏ పర్సన్స్ మీద అంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఏ పర్సన్స్ మీద ఎక్కువ దాడి జరగలేదు, అటాక్ జరగలేదు. బట్ ఆ గ్రూప్స్ మాత్రం అలర్ట్ అయినాయి. ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అని
అండ్ యాంటీ ఇస్లామిక్ గ్రూప్ అని అట్లాంటివి కొన్ని అయినాయి. సో వాళ్ళు ఏంటి అంటే వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ యూకేలో గవర్నమెంట్స్ ఇస్తున్న స్కూల్స్ కానీ ఎన్హెచ్ఎస్ కానీ హాస్పిటల్స్ అండ్ ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ మనకు డిలే అవుతుంది. ఇక్కడ ఉన్న కల్చర్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది, మల్టీ కల్చర్ అవుతుంది అండ్ ఇస్లామిక్ అనేది ఒక స్ట్రాంగ్ కల్చర్గా ఇక్కడ ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళ ఇంటెన్షన్. సో అది అండ్ దానికి కూడా వాళ్ళకి యాక్టివిస్ట్ రాబిన్స్ అని 2001 నుంచి వాళ్ళకు దీనిపైన అంటే రైట్ వింగ్ నుంచి సో వాళ్ళదే ఇక్కడ ఉండాలని ఆ వింగ్ నుంచి వచ్చి అప్పటి నుంచి ఫైట్ చేస్తున్న అతను ఉన్నాడు. అతన్ని ట్విట్టర్ కూడా బ్యాన్ చేసింది 2009లో. బట్ ఎప్పుడైతే ఎలాన్ మస్క్ ఎక్స్ తీసుకున్నాడో అప్పటి నుంచి మళ్ళీ యాక్టివేట్ అయింది. అట్లాంటి చాలా ఐడీస్ యాక్టివేషన్లోకి వచ్చినాయి కాబట్టి సో ఆయన ఒక కాల్ ఇచ్చిండు. అండ్ చాలా ఇప్పుడు సోషల్ మీడియా కూడా హిడెన్ గ్రూప్స్ చాలా ఉంటాయి టెలిగ్రామ్ లాంటి గ్రూప్స్లో. సో అంటే సైబర్ వే నుంచి కూడా వాళ్ళు ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేశారు. సో దీన్ని వాళ్ళు ఇంకా ఎక్కువ కాల్స్ ఇస్తున్నారు, ఇంకా జరుగుతుంది. సో ఇది సీరియస్గా ఉంది. ఇండియన్స్ బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వేతో ఆలోచించే వాళ్ళకి మనం ఇండియన్స్ పాకిస్తానీస్ అది తెలియదు. సో మనం ఒక ఇమిగ్రెంట్గానే మాత్రమే కనిపిస్తాం కాబట్టి సో డెఫినెట్గా ఉండాలి. బట్ ఎక్కడ పర్సన్స్ మీద డైరెక్ట్ అటాక్ చేయడం అయితే జరగలేదు. గో బ్యాక్ టు యువర్ హోమ్ అని వాళ్ళు చేయడము, అక్కడక్కడ కొంత డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. సోషల్ మీటింగ్స్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. అంతే తప్ప మన వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడ ఇష్యూస్ లేదు. సో ప్రొఫెషనల్ వేలో ఈవెన్ బిజినెసెస్ దగ్గర ఎక్కడ అట్లా జరగలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి లాస్ట్ టిప్ టు స్టూడెంట్స్. సో ఇక్కడ స్టూడెంట్స్గా ఉంటున్న వాళ్ళు వర్క్కి వెళ్తున్నప్పుడు అండ్ లేట్ అవర్స్లో వెళ్తున్నప్పుడు లండన్ లాంటి సిటీస్లో కొంచెం లండన్ దగ్గర నోటీస్లో జాగ్రత్తగా ఉండడం బెటర్. సో అంటూ కొంచెం అబ్జర్వేషన్తో నడుస్తున్నప్పుడైనా ట్రామ్లో వెళ్తున్నా, ట్యూబ్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, పబ్లిక్ ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే సో ఆ ఇన్సిడెంట్ జరిగింది అతనికి ఇట్లాంటి రీజనే లేదు. ఈజ్ మెంటలీ సైకో అయి ఉండొచ్చు, లేదా మెంటల్ డిసేబిలిటీ ఉండొచ్చు. బట్ అది రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యి అట్లా జరిగింది. కాబట్టి అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇది మెయిన్గా కిడ్స్ మీద జరిగేసరికి మా కంట్రీలోకి వచ్చి ఇట్లా చేసిరు అనేది వెళ్ళింది. మిస్ఇన్ఫర్మేషన్తో ఎక్కువ డెవలప్ అయింది. బట్ దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ అన్నీ కొంచెం ఈ సిచ్యువేషన్ కారణమనే. మేబీ నేను అనుకుంటున్నా ఇంకో 3-4 వీక్స్లో కంప్లీట్గా పీస్ఫుల్ సిచ్యువేషన్కి వస్తుందని. ఇప్పుడు మేము కూడా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం, కిడ్స్ని తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. ఈవెన్ రాయేష్ కూడా సమ్మర్ క్లబ్కి వెళ్తాడు అట్లా. సో అందరూ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక 1 వీక్ ఆగి 2 వీక్స్ ఆగి చూసుకొని వస్తే బెటర్ అని అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న ఇండియన్స్ సేఫ్, బట్ వీ హ్యావ్ టు బీ కాషియస్ అని మాత్రం నేను చెప్తా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగని చెప్తా. సో ఇప్పటివరకు నేను కొంచెం యాక్టివ్గా లేకుండా కొన్ని రిప్లై ఇవ్వలేదు. నేను అన్ని కమెంట్స్కి మళ్ళీ రిప్లై ఇస్తున్నాను. మళ్ళీ వీడియోస్ కూడా కంపల్సరీ డెఫినెట్గా వీక్లీ 1 వీడియో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. యువర్ శాండీ, బాయ్.